ముసలి అతను కారులో అమ్మాయిని వాటర్ కావాలా మేడం అంటాడు. హా కావాలి, 2 బాటిల్స్ ఇవ్వు అంటుంది. తీసుకోండి మేడం అని ఇస్తాడు. రేట్ ఎంత అంటుంది. 40 రూపాయలు మేడం అంటాడు. ఆమె వాటర్ బాటిల్ విసిరేసి త్వరగా పోనివ్వు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అతను ఏడుస్తూ డబ్బుల కోసం పిలుస్తాడు. వాళ్లు మోసం చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ముసలి అతను బాధపడుతుంటే పెద్దావిడకి చైన్ కనిపిస్తుంది. ఆమె దాన్ని తీసుకుని అతడిని పిలుస్తుంది. ఇటు చూడండి, వాళ్లు మనల్ని మోసం చేసి పారిపోయారు. కాని వాళ్లు ఇది పాడేసుకున్నారు అంటుంది. ఆమె బాటిల్ విసిరేస్తున్నప్పుడు గోల్డ్ చైన్ పడిపోతుంది. ఇది బంగారం అనుకుంటా, ఇటివ్వు అంటాడు. అది చూసి ఒక పని చేద్దాం, షాప్కి తీసుకెళ్లి దీని రేట్ ఎంతో తెలుసుకుందాం అంటాడు. అలా ఇద్దరూ కలిసి వెళ్తారు. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు క్రికెట్లో స్టేడియం దాటి కొట్టగలిగే స్టామినా ఎవరికి ఉందో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆ క్రికెటర్ పేరు కామెంట్ చెయ్యండి. చూద్దాం ఎంతమందికి క్రికెట్ గురించి మంచి అవగాహన ఉందో. గోల్డ్ షాప్ ఓనర్ దాన్ని పరిశీలించి ఇది చాలా కాస్ట్లీ చైన్, మీ దగ్గరికి ఎలా వచ్చింది అంటాడు. ఇద్దరూ ఒకేసారి షాక్ అవుతారు. అది పక్కన పెట్టండి, అసలు ముందు దీని రేట్ ఎంతో చెప్పండి అంటుంది. ఇది చాలా రేర్ పీస్, మీకు మంచి రేట్ చెప్పాలంటే ఇది 2 లక్షలు ఉంటుంది అంటాడు. అంత డబ్బు విని షాక్ అవుతారు. సరే సార్, ఇది అమ్మటానికి కాదు, ఇప్పుడు దీని రేట్ ఎంతో తెలుసుకోవటానికి తీసుకొచ్చాము అని వెనక్కి తీసేసుకుంటాడు. ఏ కల్మషం లేని వాళ్లని మోసం చేస్తే దేవుడు ఊరుకోడు అని సందేశం.